రాజకీయ రాద్ధాంతం తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోలేరనే ఒక ఆలోచనతో ఇవాళ హరీష్ రావు మాట్లాడుతున్నాడు. హరీష్ రావుకు ఒకటే నేను హెచ్చరిక చేస్తున్నా, ఈ బేవకూఫీ మాటలు బంద్ చేయి. ఇంత చిల్లరిగాడు అన్న అర్థం కాలే ఇప్పటి వరకు మాకు. పోతుంటే పోతుంటే అర్థమవుతున్నది. ఇంత చిల్లరగానిగా దిగజారి అబద్ధాలు చెప్పుకుంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు హౌలేగాన్ లెక్క. బ్యారేజ్లల్లో నీళ్లు నింపితే బ్యారేజీలు కూల్తాయిరా బాబు అని చెప్తే నీళ్ళెత్తిపోయి అంటే ఎవరు హౌలే? పిచ్చాయమనా మీకు? భూమి ఉండేదే 83 మీన్సీల వరకు 83 MSL ఉంటుంది. 93 నుంచి ఇవాళ మనం తీసుకోవచ్చని చెప్పేసి నిన్న ముఖ్యమంత్రి గారు, ఇరిగేషన్ శాఖ మంత్రి, పెద్దలందరూ కూడా పొన్నం ప్రభాకర్ గారితో పాటు ఉప ముఖ్యమంత్రి గారు కూడా అక్కడ ఉండి ఆ మ్యాప్ వేసి చూయించినా కూడా ఈ మ్యాడ్ ఫెలోస్కి ఎందుకు అర్థం కావట్లే? ఇలాంటి పనికిరాని చెత్త సన్నాసులు ఇవాళ ప్రతిపక్ష నాయకులుగా ఉన్నారు. ఇవాళ నేను అంటున్నా, హరీష్ రావు నిజంగా కూడా ముఖ్యమంత్రి గారు అన్నట్టు నీకు మెదడు లేదురా బాబు. సొల్లుగాని లెక్క, సుత్తిగాని లెక్క సుత్తిరావు అని పెట్టుకో ఫాల్తుగా. నీ ప్రెస్ మీట్ చూస్తుంటే ఏ విధంగా ఆవేశం వస్తుందో నాకు నేను చూసుకుంటూ వస్తున్నా. సిగ్గుందా ఏమైనా నీకు? నీటి దొంగలు, తెలంగాణ దొంగలు మీరు నీతులు చెప్తున్నారు ఈరోజు. అసలు మిమ్మల్ని కన్నేపల్లి పంప్ హౌస్ను ఇటు చివరికి కట్టమని చెప్పింది ఎవరు రా దరిద్రుడా? పంప్ హౌస్ అనేది నీటి నిల్వ ఉండే దగ్గర పెట్టుకుంటే నీళ్ళు ఎత్తిపోస్తారు. ఊరి భాషలో చెప్పాలంటే ఫుట్బాల్ కాడ నీళ్ళు ఉండాలి. ఫుట్బాల్ యాడ్ ఉంటుందో ఆడ నీళ్ళు ఉండాలి. బాయి శాస్త్రం తెలిస్తే నీకు అర్థమవుతుంది. వ్యవసాయం చేసిందో లేదో తెలియదు. ఎక్కడ చివరికి అన్నారం బ్యారేజ్ దగ్గర ఒక పంప్ హౌస్. అసలు మీ ప్లాన్ ఇప్పుడు ఇంతకుముందు అంటున్నావు కదా, నువ్వు రిటైర్డ్ ఇంజనీర్లు చెప్పింది కూడా తప్పని అంటున్నావు కదా. రిటైర్డ్ ఇంజనీర్లు ఇచ్చిన రిపోర్ట్ని ఎందుకు పక్కన పెట్టిండు మీ మామ? రిటైర్డ్ ఇంజనీర్లు ఇక్కడ వద్దు కాళేశ్వరం అనే ప్రాజెక్టు మేడిగడ్డ కాడ కట్టకండి అని చెప్తే ఇన్నడా మీ మామ? మళ్ళీ వాళ్ళని ఇప్పుడు బెదిరించో నయాన భయాన చేసి కండేపల్లి పంప్ హౌస్ నుంచి ఎత్తిపోయొచ్చండి. ఇప్పుడు బ్యారేజ్లో నీళ్లుంటేనే ఎత్తిపోస్తారు. 1,22,000 క్యూసెక్కులు ఒకరోజు, 1,33,000 క్యూసెక్కులు ఒకరోజు, 90,000 క్యూసెక్కులు ఒకరోజు ఇంద్రావతి లేదంటే మనకు ప్రాణహిత నుంచి వస్తున్నాయి. బ్యారేజీ నిండుగా నింపితే దానికి రక్షణ లేదు కాబట్టి నింపట్లేదని చెప్తే మీరు కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్ళు ఇవ్వండి. కన్నేపల్లి పంప్ హౌస్ కాడ నీళ్ళు ఎక్కడేరా పాగల్? కన్నేపల్లి పంప్ హౌస్ కాడ నీళ్ళు ఎక్కడి? తలకాయ ఉందా మీకు ఏమన్నా మాట్లాడేదానికి? నీకు బ్యారేజ్ దగ్గరనే అంతో ఇంతో అసలు మీరు అది కనీసం ఆ ప్రాజెక్టును మీరు ప్రాజెక్టు దగ్గర చూసిండ్రా కానీ దాని ఓవరాల్ వ్యూ చూసిండ్రా? ఎక్కడి నుంచి ఏ నది వచ్చినాక ఏం చేరుతుంది అనేది. హరీష్ రావు ఒక నీట్ ఎక్స్పర్టు, కేసీఆర్ ఒక నీట్ ఎక్స్పర్ట్. ఎన్డీఎస్ఏ రిపోర్టు నమ్మాలనా, నీ దొంగ మాటలు నమ్మాలనా? ఎన్డీఎస్ఏని కాదని హరీష్ రావు చెప్పిండని ఇలా చేయాలనా? నాకు 3 నెలలు అని బతిలాడుకుంటున్నావు కదా. 9.5 సంవత్సరాల్లో 4 సంవత్సరాలు నువ్వే ఇరిగేషన్ శాఖ మంత్రి ఎలుగబెడితీవు కదా. 3 నెలలు ఇస్తే ఏం చేస్తావు? 3 నెలలు ఇస్తే ఏం చేయగలుగుతావు? 3 సంవత్సరాలు తీసుకోమంటే సిగ్గు లేకుండా మాట్లాడుతుండ్రి. ఇంట్లో పన్నోడు రాడా, తెలియనోడు మాట్లాడుతుండే, మోసం చేసినోడు నీతులు చెప్తుండే. ఏం చెప్పాలి ఇంకా? మీకు ఏ భాషలో చెప్పాలి? మీకు నీటి భాషలో చెప్తే అర్థం కాదా? రాజకీయ భాషలో చెప్తే అర్థం కాదా? ఇప్పుడు రాష్ట్ర భాషల తెలంగాణ భాషలో చెప్పినా కూడా అర్థం కావట్లేదు. మీకు ఏ భాష చెప్పాలంటే బూతు భాష అయితేనే కరెక్ట్ అవుతుంది మీకు. మీరు దిగజారి మీరు చేస్తున్న కామెంట్స్ ముఖ్యమంత్రి మీద కానీ లేకపోతే ప్రభుత్వం మీద కానీ, నీ స్థాయి ఏంది హరీష్ రావు? యు ఆర్ ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే టుడే. మా అందరికంటే కూడా తక్కువ నువ్వు.
నీ ఎమ్మెల్యే స్థాయి ఏంది, ముఖ్యమంత్రిని మాట్లాడే స్థాయి ఏంద్ర పాగల్? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇలాంటి చిల్లరగాళ్ళు ఇలా ప్రతిపక్ష నాయకులుగా ఉన్నారు. దొంగలు వీళ్ళు, దొంగలు అంటే దొంగలు. ఇంకా బూతులు వస్తున్నాయి వీళ్ళని తిట్టాలంటే. ఈయన క్యూసెక్కు లేంది, టీఎంసీ లేంది, కొత్తగా నేర్చుకొని ముచ్చట చెప్పినట్టు చెప్తున్నాడు. మీ పార్టీలో ఉన్నాడు దాసో శ్రవణ్ ఎటుపోయింది ఇప్పుడు తెలుసుకురారి? ఏమో హైట్ చేసి పెట్టినరు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అప్పుడు కాళేశ్వరం ఇక్కడ కట్టకండి అని చెప్పినాం కాంగ్రెస్ పార్టీగా. ఇంకా మాట్లాడితే వీడు ఏమంటాడు నాకు అర్థం కావట్లే. కేసీఆర్ ఆనవాళ్ళు చెడగొట్టద్దు, కేసీఆర్ ఆనవాళ్ళు చెడగొద్దు. పాగల్, రాజశేఖర్ రెడ్డి ఆనవాళ్ళు చెడగొట్టిరా? హౌలే. రాజశేఖర్ రెడ్డి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు అంబేద్కర్ గారి పేరు పెడితే మీరు ఆ పేరును మార్చిన దరిద్రులు మీరు. ఇలా మళ్ళీ అంబేద్కర్ మేము పొగుడుతామని చెప్తాం, అంబేద్కర్కి మేము సెక్రటరియట్కి పెట్టామని అంటారు, అంబేద్కర్ విగ్రహం పెట్టినామంటారు. అంబేద్కర్ పేరు ప్రాణహిత చేవెళ్ల అంబేద్కర్ సుజల సేవంతిగా మేము పెట్టింది రాజశేఖర రెడ్డి గారు కదా. ఇలా ప్రాజెక్టుకు కిందికి పోయి 3 పిట్టగోడలు కట్టి ఆ కట్టిన గోడలు కూడా కింది దానిక కట్టకుండా ఊళ్ళలో నేను మా వాళ్ళు అంటుండే, సార్ గీడెక్కడోడు సార్ కేసీఆర్ తలకాయ మీద నీళ్లు పోసుకుంటే కాళ్ళు తడుస్తాయి కానీ మనం కిందికి పడి కాళ్ళకాయ నీళ్ళు పోయమంటాడు సార్ అని. తుమ్మిడిహెట్టి నుంచి ఒక్క లిఫ్ట్ పోసుకుంటే శ్రీపాద ఎల్లంపల్లి అని చెప్పి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు డిజైన్ చేసి 22 టీఎంసీతో శ్రీపాద ఎల్లంపల్లి పూర్తయింది. ఉద్యమ కాలంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు దాన్ని ఓపెన్ చేస్తారంటే ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులమే ఇప్పుడు వద్దని చెప్పి చేసిన చరిత్ర ఉంది. ఏది మీరు కొత్తది? రంగనాయకమ్మ కొత్తదా, లేకపోతే మల్లన్న సాగర్ కొత్తదా, కొండపోచమ్మ కొత్తదా? ఏది కొత్తది? మిడ్ మానేరు కొత్తదా? ఏది నువ్వు కట్టింది? నువ్వు కట్టినే 3 పిట్టగోడలు కూలడానికి సిద్ధంగా ఉన్నాయని చెప్తుంటే సిగ్గు లేదా మీకు? అర్థం కావట్లేదా మీకు? కట్టి నింపితే మళ్ళీ ఈ తెగి ప్రజల మీదకి పోతే ప్రజా నష్టం జరిగితే కాంగ్రెస్ వాళ్ళకి కట్టరాదని చెప్తానికని తెలియదు మీరు చేసే శకలు. అరే బేవకూఫ్, ఎన్నిసార్లు చెప్పినాం? నాగార్జున సాగర్ అనేది ఎన్ని సంవత్సరాల క్రితం నెహ్రూ కట్టిండది. లీకులు తప్పితే కూలలే కుంగలే. శ్రీరామ్ సాగర్ 215 టీఎంసీలు. చూడు అక్కడ. నువ్వు కూడా ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నావు కదా. ఈయనకు ఇప్పుడు పట్టిసీమ గుర్తొచ్చింది, ఇప్పుడు రాయలసీమ ఎత్తిపోతలు వచ్చింది, దేవాదులు ఎందుకు ఎత్తిపోస్తలే, సీతారాం సాగర్ ఎందుకు పోస్తాయి? అసలు ఫస్ట్ నీ కాళేశ్వరం ఏమైందో చెప్పు. నీ మామని చెప్పమను. మీరెందుకు చిల్లరగా లెక్కొస్తున్నారు? ఒక ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేతని అడిగిండు. ఏమని అడిగిండు? ఒకవేళ నీ కొడుకు వారం రోజులు మా నాన్నకి ఇవ్వమంటుండు కదా, నువ్వు వచ్చి ఇగో ఇట్లా చేయొచ్చు అని కన్విన్స్ చేసి 3 సంవత్సరాలు తీసుకోమన్నాడు. మీ బామ్మారిది వారం రోజులు అన్నందుకు నువ్వు నాకు 3 నెలలు అన్నావు. అంటే 3 నెలలు 9.5 సంవత్సరాలు చేయలేదు, 3 నెలలు చేస్తా అన్నావు. 3 నెలలు చేస్తా అంటే నీ బామ్మారిదికి నీకే మధ్యన తేడా ఉంది. తేడాగాళ్ళకు ఇలా కాళేశ్వరం మీద ఫాల్స్ ఎందుకు? తుమ్మిడిహెట్టిని ఈరోజు మేము దాన్ని బేస్ చేసుకొని ఒక ప్రాజెక్టు మళ్ళీ ఇదే శ్రీపాద ఎల్లంపల్లికి లింక్ చేసి ఏ విధంగా నీళ్ళు ఇవ్వచ్చు అనేది ప్లాన్ చేసుకుంటున్నాం. ఎన్డీఎస్ఏ ఎట్టి పరిస్థితులలో మీరు మేడిగడ్డ దగ్గర ప్రాజెక్టు విషయంలో తొందరపడకండి. ఆ రిపోర్ట్లు 2 గంటల పాటు మొన్న ముఖ్యమంత్రి గారితో పాటు ప్రజాప్రతినిధులతో పాటు ముఖ్య నాయకత్వాన్ని అంతా మేం చూడడం కాదు దేశానికి మొత్తం చూపించినాం. దాంతో ఇలా పరేషాన్ అవుతున్నారు వీళ్ళు. ఎందుకు పరేషాన్ అవుతున్నారంటే వామ్మో మళ్ళీ కాళేశ్వరం కూలగొట్టి మేమే కూలగొట్టినట్టు మొత్తం ఎస్టాబ్లిష్ అవుతుందని చెప్పేసి ఇలా చాలామంది తెలంగాణ